నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మోటివేషనల్ స్టోరీతో మన చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఓ తల్లి పిల్లాడిని పెంచుకుంటుంది, భర్త లేడు. అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ తప్పదు కదా, వాడిని చదివించుకుంటూ పెంచుకుంటుంది. ఆ ఇంట్లో పని చేసుకొని. సరే, కొడుకు ఓ రోజు అమ్మ నాకు సెల్ ఫోన్ కావాలంట. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా. సరే, కష్టపడి దాచిన డబ్బులన్నీ పోగు చేసుకొని సెల్ పాయింట్కి తీసుకొని వెళ్తే అక్కడికి చూపించి డబ్బులు ఇచ్చి, అయ్యా ఈ డబ్బుకి వచ్చే ఫోన్ ఇవ్వండి, మా కొడుకు ఈ ఫోన్ చూశాడు, ఇది వస్తుందా అని అడిగితే రాదమ్మా, ఇది ఖరీదైంది, ఈ డబ్బుకి వచ్చే ఫోన్ నేను ఇస్తాను, నీ కొడుకు ఇవ్వండి, అది బాగుంటుంది, ఫోన్ బాగుంటుంది, సరిపోద్ది, ఇవ్వండి అని చెప్పి ఒక ఫోన్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇస్తే కొడుక్కి ఆ ఫోను తీసి తల్లి ఇస్తుంది. ఇస్తే అది తీసి నాకు ఇది కాదు వేరేది కావాలని చూపిస్తాడు. ఆ ఫోన్ రాదు, అది చాలా ఖరీదైంది అని షాప్ యజమాని చెప్తాడు. నాయన ఇదే ఉంచుకో, ఇది బాగుంది కదా అని చెప్పి తల్లి ఇస్తుంది. తన దగ్గర ఉన్న డబ్బుకి అదే వచ్చింది. అది తీసుకొని ఒక్కసారి నేలకేసి కొడతాడు. ముక్కలైపోద్ది. తల్లి ఆ ఫోన్ పట్టుకొని చూసుకొని అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతుంటుంది, తల మీద చెయ్యేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ కొట్టు యజమాని ఒక మాట అంటాడు, బాబు నీకు ఇట్లా ఒక పని చెప్తాను, ఇదిగో ఈ ఫోన్, నువ్వు అడిగిన ఫోన్, ఇది నీకు నేను ఇస్తాను, నా దగ్గర ఇవాళ నువ్వు పనిచేయి, నీకు ఈ ఫోన్ ఇస్తా, నా దగ్గర పనిచేయి అంటాడు. బాగుంది, ఇదేదో బాగుందని చెప్పేసి సరే పనికి వస్తానని చెప్పేసి పనికి వస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాడు. వస్తే ఆ రోజంతా పని చేస్తాడు, కష్టపడి పని చేస్తే డబ్బులు ఇస్తాడు. ఇదిగో ఈ డబ్బులు, ఇవాళ నువ్వు ఇది ఖర్చు పెట్టుకో, సరిగ్గా రేపటి నుంచి 6 నెలలు నువ్వు పని చేయి, 6 నెలలు నువ్వు నా దగ్గర పని చేస్తే ఈ ఫోన్ నీకు ఫ్రీగా ఇస్తా, నీకు జీతం లేదు, ఈ ఫోన్ నీకు ఇస్తాను అంటే ఫోన్ మీద మోజు కొద్దీ ఆ కుర్రాడు, చేతులకు ఎంతో కొంత పైసలు ఉండాలి కాబట్టి, డబ్బులు ఉండాలి కాబట్టి డబ్బులు తీసుకున్నాడు. ఫోన్ మీద మోజుతో 6 నెలలు అక్కడ పని చేయడానికి ఇష్టపడి, ఇష్టం లేకపోయినా కష్టంగా పని చేస్తాడు. 6 నెలలు అయిన తర్వాత ఆ ఫోన్ తీసుకొచ్చి యజమాని, ఏది నా ఫోన్ అని అడిగితే ఇదిగో నీ ఫోన్ అని యజమాని ఇస్తాడు. యజమాని ఇస్తే ఆ ఫోన్ చూసి ఏంటిది, ఈ ఫోన్ ఇది నాదేనా అంటే చూసుకోమని ప్యాకింగ్ ఓపెన్ చేసేస్తాడు. అదిరిపోయేటట్టు ఉంటుంది ఫోన్ అది చాలా బాగుంటుంది. ఫోన్ చాలా బాగుంటే చూసి ఆ ఫోన్ ఒక్కసారి నాకు సరి చేసి ఇస్తానని చెప్పి తీసుకొని ఒక్కసారి నేలకేసి కొడతాడు. తుక్కు అయిపోద్ది. షాప్ ఓనర్ కొడతాడు, నేలకేసి తుక్కు అయిపోద్ది. అదేంటి నువ్వు నా చేతికి ఇస్తానని చెప్పి అది పగల కొడతావు, మొత్తం నాశనం అయిపోయింది కదా, 6 నెలలు దీనికోసం చాలా కష్టపడ్డాను, ఇలా చేశావు అంటే చాలా బాధపడతాడు, ఏడుస్తాడు, ఇక నానా బేబసం చేస్తాడు. అప్పుడు చెప్తాడు, సో 6 నెలలు కష్టపడి నువ్వు ఇలా చేస్తేనే ఇంత బాధ అయింది నీకు. నీ తల్లి ఎంత కష్టపడి ఆ రోజు ఫోన్ ఇస్తే నిన్ను పోషించాలి, తను తినాలి, భర్త లేడు, ఇంటద్ది కట్టుకోవాలి, బట్టలు కొనాలి, నీకు స్కూల్ ఫీజులు కట్టాలి, ఇన్ని బాధలతో నీ తల్లి కుటుంబాన్ని ఈడ్చుకుంటూ నీకు ఫోన్ కొనిస్తే నేలకేసి కొడితే ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఇవాళ నీ కష్టం ఒక్కటే పోతే ఆ బాధ ఏంటో తెలిసింది కదా అని చెప్పి ఆందోళన పడకు, నేను డమ్మీ ఫోన్ మాత్రమే నేలకేసి కొట్టాను, నీ కష్టం ఎక్కడికి పోలేదు, నీ కొత్త ఫోన్ నా దగ్గరే ఉంది అని చెప్పి ఆ కొత్త ఫోన్ అతనికి ఇస్తాడు. సో కట్ చేస్తే ఈ కథ మనకేం తెలియజేస్తుందంటే, పిల్లలకి తల్లిదండ్రుల కష్టం తెలియజేయండి. ఫ్రీ మనీ వాళ్ళకు వస్తుందని అనుకోకుండా, ఎంత కష్టపడితే తల్లిదండ్రులకి ఈ డబ్బు వస్తుంది, నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నాను అంటే మా నాన్న కష్టం ఎంత, మా అమ్మ కష్టం ఇందులో ఎంత ఉంది అని పిల్లలు తెలియకపోతే వాళ్ళు సరైన రూట్లో వెళ్ళరు. అంటే రాంగ్ ప్లాట్ఫారం మీద అడుగు వేయడమే తప్పు కాదు, రైట్ ప్లాట్ఫారం మీద అడుగు వేయకపోవడం కూడా తప్పే. కాబట్టి పిల్లలకి తల్లిదండ్రుల కష్టం తెలియజేయండి. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. ఓం నమ శివ, ఎలా ఉన్నారు? ఓం నమ శివ గురువు గారు, ఫస్ట్ క్లాస్ అండి. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ చందానగర్ అండి, హైదరాబాద్. రైట్, బిఎస్ఎల్ దగ్గర. అదే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 5/3 అంటే మార్చి 5వ తారీఖు 1996. 1996.
ఇది మంగళవారం ట్యూస్డే పుట్టినట్టు తెలుసు కదండి. అవునండి. ఏం చేస్తున్నారండి? సాఫ్ట్వేర్ జాబ్. ఇది విధియా కృష్ణపక్షము. మ్యారేజ్ అవ్వలేదా? కాలేదు సార్. అదే గురించి ఉంది. ఇది సింహరాశి. ఈ పార్టీకి మీరు అబ్రాడ్ లో ఉండాలి కదండి, విదేశాలు. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? మా అబ్బాయి సార్, ఇది నాది కాదు. అదే ఎవరిదే నన్ను? లేదు సార్, ఎల్డర్ వాళ్ళ అన్న ఉన్నాడు, ఆయన ఇక్కడనే ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడు. అన్న బయటే ఉన్నాడా? అబ్రాడ్. ఈ అబ్బాయి ఏం చదువుకున్నాడు? డిగ్రీ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు సార్. ఎక్కడ? సాఫ్ట్వేర్ జాబ్ ఇక్కడనే, సాఫ్ట్వేర్ లోనే ఉన్నాడు. సాఫ్ట్వేర్ లో. ఈ అబ్బాయికి కూడా మరి పెద్ద అబ్బాయి ఎక్కడున్నాడు విదేశాల్లో? కొలరాడో స్టేట్ అండి, డెన్వర్. కొలరాడో స్టేట్ లో, USA. ఈ అబ్బాయికి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా పుష్కలంగా ఉన్నది. సాఫ్ట్వేర్ లో ఉన్నప్పుడు అలాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. జాతకం అయితే చాలా బాగుంది, మీరు గర్వపడే స్థాయిలోనే ఉంది. ఇది త్రయోదశముఖి రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఒకవేళ ఇది కుదరకపోతే ద్వాదశి, అంటే 12 ముఖాలు, సూర్యస్వరూపం. ఏది వీలైతే అది వెయ్యండి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. అంటే మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, హాల్ 5100 లో తీసుకున్నామండి, ఒక 200 షేర్స్. ఇది హోల్డ్ చేయొచ్చా? ఎట్లా? టార్గెట్ ఎంత? అది మీరు ఆ ప్రోగ్రామ్ అయిపోయిందండి. హలో, ఇది రుద్రాక్ష ప్రోగ్రామ్ అండి. ప్రోగ్రామ్ అండి. ఓకే గురుగారు, షేర్ మార్కెట్ లో ఉన్నారు ఆయన. గురుగారు, జనరల్ గా మన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఫలితాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు పెద్దవాళ్ళు అదే చెప్తారు, యద్భావం తద్భవతి. నీ ఆలోచనలు మంచివైతే వచ్చే ఫలితాలు బాగుంటాయి. ఇప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తే అలాంటి ఫలితాలే వస్తాయి. ఒక పెద్ద ఆయన ఊరి చివర ఏదో పని చేసుకుంటూ ఉంటే పక్క ఊరు నుంచి ఒక యువకుడు వచ్చి, అయ్యా నేను ఆ ఊర్లో పక్క ఊర్లో పనిచేస్తున్నాను, ఇప్పుడు ఈ ఊర్లోకి వెళదాం అనుకుంటున్నాను, ఈ ఊర్లో జనం ఎలా ఉంటారు, మంచివాళ్లేనా, ఇక్కడ బతకగలమా ఈ ఊర్లో అని అడుగుతాడు. నువ్వు ఏ ఊరు నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. ఈ పక్క ఊరు నుంచే వస్తున్నాను. అక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, అక్కడ బతకలేకే వచ్చేస్తున్నానండి, ఒక్కడ మంచోడు కాదు, తిన్నగా ఎవడు మాట్లాడు, ఏమడిగినా ఎవడు సరిగ్గా సమాధానం చెప్పడు, ఆ తింగరతనం ప్రతి వాళ్ళల్లోనే ఉంది, పైపొచ్చి ఒక్కడు కూడా మంచాడు కాదు అని చెప్తే, నాయన పక్కనే ఉంది ఈ ఊరు, ఇది మంచిది ఎలాగా అవుద్ది, ఇక్కడ కూడా అలాంటి వాళ్ళే ఏడ్చారు, ఎవరిని తప్పు పట్టక్కర్లేదు, తక్కువగా చూడక్కర్లేదు, అందరూ అలాగే ఏడ్చారు, ఇక్కడ కూడా అంతకంటే ఎదవలు ఉన్నారు మా ఊళ్ళో అని చెప్పాడు. సరే ఇక్కడ ఎందుకులే, ఇంకో ఊరుకు పోతానన్నాడు. సరే మళ్ళీ కాసేపటికి ఇంకొక అబ్బాయి వస్తాడు, ఇంకొక యువకుడు వచ్చి, పెద్ద అయినా నేను ఈ పక్క ఊర్లో ఉంటున్నాను, ఇప్పుడు మీ ఊర్లోకి వద్దాం అనుకుంటున్నాం, మా ఊర్లో పనులు లేవు, ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాం, ఇక్కడ ఇలా ఎలా పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. ఈ పక్క ఊరి నుంచే వస్తున్నాను. సో అక్కడ నీకు ప్రజలు మనుషులు ఎలా అనిపించారు అని అడుగుతాడు. అని అడిగితే, అబ్బో అది గుర్తు చేయకండి, నాకు చాలా బాధగా ఉంది, వాళ్ళందరినీ కుటుంబ సభ్యుల్లాగా మేము అందరం ఉంటాం, వదిలి రావడానికి చాలా కష్టంగా ఉంది, తప్పనిసరి పరిస్థితి, ఉద్యోగం కోసం బతకాలి కాబట్టి పక్క ఊర్లోకి వెళదామని వస్తున్నాను, అందరూ మా కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు, అంత మంచి వాళ్ళు, ఏ కష్టం వచ్చినా అందరూ పాలు పంచుకుంటాం అంటే, నాయన ఏమీ కంగారు పడకు, అంతకంటే మంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు కూడా ఈ ఊర్లో కూడా తక్కువేమీ కాదు, అందరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమిస్తారు, ఒకళ్ళ కష్టం ఇంకోళ్ళు పంచుకుంటారు, నువ్వేమీ బాధపడక్కర్లేదు, నిశ్చింతగా నీ కుటుంబాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చేవచ్చు. సో ఇదంతా అయిన తర్వాత పక్కనున్న తింతో పాటు ఉన్న అతను అడుగుతాడు, ఇదేమిటి, అతనికి ఎలా చెప్పావు, ఇతనికి ఇలా చెప్పావు, రెండు ప్రశ్నలు ఒకటే కదా అంటే, అప్పుడు చెప్తాడు, సమాజం ఎప్పుడు బాగా ఒకే రకంగా ఉంటుంది, నువ్వు ఎలా ఉంటే సమాజం అలా ఉంటుంది, నువ్వు ఏ దృష్టితో చూస్తే నీకు ఆ దృష్టితో కనిపిస్తుంది, నువ్వు మంచి దృష్టితో చూస్తే అంటే గంగనైనా పవిత్రంగా చూస్తే పవిత్రంగా కనిపిస్తుంది, మురికి కాలువలా చూస్తే మురికి కాలువలా ఉంటుంది, కాబట్టి నువ్వు మంచిగా చూడు, అంత మంచిగా కనిపిస్తుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి.
నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివ. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి అమ్మా? నేను ద్వారపూడి సార్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ద్వారపూడి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమ్మా. 16/5/1989. ఎవరిదమ్మా ఇది? నాదే సార్. ఏం చేస్తున్నావు? నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తాను సార్. ట్యూస్డే మంగళవారం పుట్టినట్టు తెలుసా? సోమవారం సార్. ఇది మంగళవారమే, ఇందులో మార్పు ఏమీ లేదు. 16 మే 1989. ఇది ట్యూస్డే. హలో. ఓకే సార్. ఓకే కదా, ఇది మంగళవారమేనమ్మా, ఇందులో ఏం మార్పు లేదు. క్యాలెండర్లో ఒకసారి చూడు. ఓకే సార్. అలాగే ఇది షష్ఠి కృష్ణపక్షము, పౌర్ణమి నుంచి 6వ రోజు. ఇది కుంభరాశి. బాగుందమ్మా. పిల్లలు ఎంతమంది నీకు? 2 పిల్లలు, బాబు పాప. ఏం చేస్తున్నావు? నేను ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. టీచింగ్ ప్రొఫెషన్ అమ్మా? అవును సార్. ఏ సబ్జెక్ట్ చెప్తావు? బయాలజీ, ఇంగ్లీష్. బయాలజీ, ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఎస్ సార్. వెరీ నైస్. ఏ క్లాస్కి చెప్తావు? హై స్కూల్ సార్. ఇంగ్లీష్లో లిటరేచర్ చేసావా? ఎస్ సార్, ఎంఏ ఇంగ్లీష్ చేశాను. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, వెరీ నైస్. ఇంకేమైనా పాలిటిక్స్, లింగ్విస్టిక్స్ ఇలాంటివి? ఎస్ సార్, బిఎడ్ సార్. బిఎడ్. ఏమ్మా? బిఎడ్ సార్. బిఎడ్ చేసావు? బిఎస్సి బిఎడ్ సార్. బిఎస్సి బిఈడి. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ జాతకం చాలా బాగుందమ్మా. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ, అంటే టీచింగ్ ప్రొఫెషన్ జనరల్గా అందరికి ఇష్టం ఉంటుంది కదా, అందుకని 2 మాటలు ఎక్కువ మాట్లాడాం. రైట్, బాగుందమ్మా. జాతకం కూడా బాగుంది. ఒక నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. కుదిరితే ఇది, లేకపోతే అష్టముఖి గణపతి స్వరూపం. ఈ రెండిట్లో ఏది వేసినా బాగుంటుంది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకో. ఏమ్మా? డైరెక్ట్గా ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. 24/7. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు చూస్తాం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మరికొన్ని రోజుల్లో స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. పిల్లలు చదువు పట్ల ఎలాంటి కాన్సన్ట్రేషన్స్తో ఉంటే ముందుకెళ్తారు? కాన్సన్ట్రేషన్ ఇప్పుడు అది చాలా ముఖ్యం. ఊరికే బట్టి చదవడం కాదు, ఇష్టపడి చదవడం. అంటే ఇష్టమైన వ్యక్తిని ఒక్కసారి చూసినా, ఇష్టమైన శబ్దం ఒక్కసారి విన్నా, ఇష్టమైన దృశ్యం చూసినా, ఇష్టమైన మనుషుల్ని కలిసినా ఎప్పుడూ మర్చిపోం. సో అలాగే కాన్సన్ట్రేషన్, ఇష్టపడి శ్రద్ధతో చదివితే అది వంటపడుతుంది. ఒక గురువు దగ్గరికి 2 వెళ్ళారు గురుకులాశ్రమంలో జాయిన్ అవ్వడానికి వెళితే, మీ దగ్గరికి జాయిన్ అవ్వడానికి వచ్చామని శిష్యులు 2 చెప్తే, గురువు ఏం చేస్తాడంటే, సరేరా ముందు ఏం లేదు, ముందు 2 భోజనం చేయండి. గురుపత్ని తీసుకొచ్చి 2కి భోజనం పెడుతుంది. భోజనం పెడితే 2 భోజనం చేస్తున్నారు. ఒకడు గబగబా భోజనం చేసి వెళ్ళి గురువుగారు ఎప్పుడు పిలుస్తారా అని కూర్చొని చూస్తున్నాడు. తినేశాడు. గురుపత్ని భోజనం పెట్టింది, గబగబా తినేశాడు. తినేసి పక్కన కూర్చున్నాడు. ఇంకొకటి తింటున్నాడు. తింటూ ఇందులో ఉప్పు తక్కువ ఉంది, చప్పగా ఉంది అంటే గురువుగారు పిలిచి, భార్యను పిలిచి, వాడికి ఉప్పు తగ్గిందంట, ఇంకేమేం తగ్గితే అన్నీ కలిపి అడిగి పెట్టి ఇంటికి పంపించాయని చెప్తాడు. ఆడికి ఏం అవసరం అంటే, దాని అర్థం ఏమిటి అంటే, మొదటి వాడికి కూడా ఉప్పు తక్కువే, వాడి దృష్టి భోజనం మీద లేదు. గురువు గారు ఎప్పుడు నన్ను జాయిన్ చేసుకుంటారా, ఎప్పుడు లోపలికి పిలుస్తాడా, ఇందులో ఉప్పు తగ్గిందా, కారం ఎక్కువైందా, ఇదేమి వాడు చూడలా. గబగబా తినేసి వరుసలో కూర్చున్నాడు, ఎప్పుడు గురుగారు పిలుస్తారని. వీడి భోజనంలో టేస్టులను ఎత్తుక్కుంటున్నాడు. సో విద్య కోసం వచ్చినప్పుడు ఇవన్నీ దృష్టి ఉంటే అది కరెక్ట్ కాదు. పాత రోజుల్లో ద్రోణాచార్యుడు విద్య నేర్పినప్పుడు పిట్ట కనిపిస్తుందా, చెట్టు కనిపిస్తుందా, దాని కన్ను కనిపిస్తుందా, ఇవన్నీ అడిగితే కాన్సన్ట్రేషన్ గురించి టెస్ట్ చేయడం. అప్పుడు కాంపిటీషన్ కేవలం 105 100 మంది వీళ్ళు, 5 వీళ్ళు. సో ఇప్పుడు కాంపిటీషన్ లక్షల కోట్లాదిలో ఉంటుంది. సో నీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి అంటే, పంచేంద్రియాలు, కేవలం దృష్టి ఒక్కటి కాదు, పంచేంద్రియాలు కూడా దృష్టి దాని మీద నిమగ్నమై ఉండాలి. అంటే ఎవడన్నా వచ్చి, ద్రోణుడు వచ్చి భుజం మీద కొడితే నీ చర్మానికి శబ్దం కూడా తెలియకూడదు. అలా ఉండాలి, కాన్సన్ట్రేషన్ అంతా ఉండాలి. ఇప్పుడు అలాంటి కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఉన్నాం. సో కాన్సన్ట్రేషన్ లేకపోతే పిల్లలకు కష్టం. మన ధ్యాస ఖచ్చితంగా దేని మీద చేద్దామనుకుంటున్నాం, దృష్టి దాని మీద ఖచ్చితంగా ఉండాలి, పూర్తి స్థాయిలో ఉండాలి. ఓకే గురుగారు, నెక్స్ట్ కల్లా రెడీగా ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి.
నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్ 5th February 1994 సార్. 5th February 1994. అవును సార్. శనివారం పుట్టినట్టు తెలుసు కదండి? అవును సార్. ఏం చేస్తున్నారు? ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. అలాగే ఇది సప్తమి, కృష్ణపక్షము, బహుళ సప్తమి. సార్ ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. బాగుందండి. పిల్లలు? ఒకటి సార్. ఒక అబ్బాయి. అబ్బాయి. ప్రైవేట్ అవును కంపెనీ అంటే ఏంటి? ఏం చేస్తున్నారు? అండ్ ఒక ఇది మన సర్వీస్ సార్. అది జాబ్ ఏమిటండి? ఆన్లైన్ సర్వీసెస్ సార్. ఆన్లైన్ సర్వీసెస్. ఆన్లైన్ సర్వీసెస్. ఏం సర్వీసెస్ అవి? అంటే అన్ని చేస్తాం సార్. అది ఇంటర్నెట్ కేఫ్ లాగా ఉంటుంది, దాంట్లో చేస్తాం. కంఫర్ట్ గా ఉందా మీ జాబు? పర్లేదు సార్. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, ఓకే సార్. అవకాశం ఉంటే ఇది ధరించి చూడండి. వచ్చిన ఓకే తర్వాత చాలా బాగుంటుంది. ఓ సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదైనా ఒక్కటి వేయండి. వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మీ పర్యటనల గురించి చెప్తారా ఒకసారి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి క్యాంపులు అనేవి ఉండవు. కానీ ఈ మధ్య ఏమిటంటే ప్రతి గురువారము ఈ సంస్థ బ్రాంచుల్లో ఒకదానికి, అంటే సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థ బ్రాంచుల్లో ఎక్కడికో దగ్గరికి నేను వెళ్తున్నాను. ఇప్పుడు రేపు కమింగ్ థర్స్డే మాత్రం, వచ్చే గురువారం మాత్రం విజయవాడ. ఒక 2 hours మాత్రం నేను విజయవాడలో ఉంటాను, అంతే. 1 గంట అంతవరకు ఉంటాను. మీరు 2-3 పేర్లు నన్ను కలవడానికి నమోదు చేయించకండి, ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఆ ఫోన్లో ఒకటి, ఈ ఫోన్లో ఇంకొకటి, అమ్మకు తెలియకుండా కొడుకు, ఇలా చేయకండి. మీకే కాదు, అక్కడికి వస్తే నాకు ఇబ్బంది అవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇదేం ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు కావాలంటే అప్పుడు కలవచ్చు. సో అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. అంటే మీరు సపోజ్ బెంగళూరులో ఉన్నారు, బెంగళూరులో ఉంటే ఈ సంస్థ బెంగళూరు ఆఫీస్కి వెళితే ఇన్ఫాంట్రీ రోడ్లో ఉంటుంది. అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది ఆ విధంగా అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా మీరు ఎక్కడికైనా వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన హైదరాబాద్ వచ్చి డైరెక్ట్గా నన్ను కలిసిన, రేపు విజయవాడ గురువారం కలవాలని నన్ను అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ 2-3 ఇస్తే మాత్రం అది సాధ్యం కాదు. ఇంతవరకు నా మీద ఇంత లోడ్ ఉంటుంది, అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కాల్ ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ గురుగారు. శివాయ నమః. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్ ఇది మా పాపది ఇవ్వండి. 992011 సార్. 9/9/2011. పిల్లలకి జాతక పరిశీలన అవసరం లేదండి. ఈ అమ్మాయికి ఏం కావాలి ఇప్పుడు? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అంతే కదా. ఇప్పుడు 9th క్లాస్ అండి. హలో సార్ 9th ఇప్పుడు 8th కంప్లీట్ చేసుకొని 9th లోకి వచ్చింది. ఎస్. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక అష్టముఖి, ఇది చాలండి. వాళ్ళకి ఏం కావాలి పిల్లలకి? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో అష్టముఖి ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. సో ఈ ఒక్క రుద్రాక్ష, ఒక మామూలు రుద్రాక్ష వేసుకుంటే ఇన్ని ఫలితాలు వస్తాయా అంటే నేను ఒక్కటే చెప్తాను, ఇన్ని రావక్కర్లేదు. ఇందులో 1% వస్తే ₹1,00,00,000 సూట్ కేసు కంటే ఈ ఫలితమే గొప్పది. సో అది వేసుకుంటే 1% వస్తుందా, 10% వస్తుందా, 100% వస్తుందా ధరించిన వాళ్ళకి తెలుస్తుంది.
ఆల్ ది బెస్ట్ అండి. ఎలాంటి నియమాలు లేవు. ఓకే గురుగారు, మీరు కరోనా టైం నుంచి ఎవ్వరి సహకారం లేకుండా రోజుకు 500-600 మందికి భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది మీకు? దీని వెనక మీరు పడుతున్న కష్టం ఏముంది? ఇప్పుడు నా గొప్ప చాలా మంది ఇంతకంటే బాగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం అనుకుంటాం మనం ఏదో చేస్తున్నామని. సో మనకంటే చేసేవాళ్ళు చాలా మంది. నేను మొన్న చూశాను ఒక చిన్న ఆర్టికల్ దీంట్లో చూసాను, ఒక యూట్యూబ్లో. వెస్ట్ గోదావరిలో, పశ్చిమ గోదావరి జిల్లాలో వీరవాసరం గ్రామంలో తులసి రాంబాబు గారని ఒక రైతు. మనం ఇక్కడుండి సిటీలో ఉండే అన్ని అవకాశాలు మనకుండి చేయడం గొప్ప కాదు. ఆయన రోజు 160 మంది వృద్ధులకి క్యారేజ్ పంపడం, కష్టపడలేనటువంటి పెద్దలకి, పిల్లలు వదిలేసినటువంటి తల్లిదండ్రులకి, ఇంటి దగ్గర వండుకోలేనటువంటి స్థితిలో ఉన్న ఏజ్డ్ పీపుల్కి, వీళ్ళందరికీ క్యారేజ్ ఆయనే వండేసి చక్కగా వండించి ఫ్రెష్గా క్యారేజ్లో పెట్టి పంపించడం. మళ్ళీ ఆ క్యారేజ్ పాత క్యారేజ్ తీసుకోవడం, మళ్ళీ కొత్త క్యారేజ్ ఇవ్వడం. ఇలా రోజు చేస్తుంటే అది ఎంత గొప్ప విషయమో తెలుసా? ఇప్పుడు తల్లిదండ్రులను చూడకుండా వదిలేసిన పిల్లలు, అంటే ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉంటారు, సిటీలో ఎక్కడో ఉంటారు, తల్లిదండ్రులు అక్కడ వదిలేస్తారు. వాళ్ళు తింటున్నారో లేదో వీళ్ళు చూడరు. ఇప్పుడు ఎక్కడ రాంబాబు గారు క్యారేజ్ పంపిస్తారేమో భయపడి చచ్చి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటున్నారంట. సో ఒక పక్క వాళ్ళని చూడడం, రెండో పక్క పిల్లలకి ఒక హెచ్చరిక చేయడం. ఇలాంటి వాళ్ళు సమాజానికి అవసరం. సో అంటే నేను బలంగా ఏం నమ్ముతానంటే, కష్టంలో ఉన్న వాడికి సాయం చేసి చూడు. నిజంగా నీకు దైవ దర్శనం కావాలి అనుకుంటే కష్టంలో ఉన్న వాడికి సాయం చేసి చూడు, ఆ కళ్ళల్లో మెరిపే దేవుడు. కాబట్టి కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకునే వాళ్ళు చాలామంది, ఇలాంటి రాంబాబు గారు లాంటి వాళ్ళు సమాజానికి అవసరం. హ్యాట్సాప్ టు రాంబాబు గారు. వారికి మాలాంటి వాళ్ళ సహకారం కావాలంటే నేను ఎప్పుడైనా సహకరించడానికి ముందుంటాను. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ ఉన్నారు. హలో 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 గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. మా హస్బెండ్ గురించి అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 11/10. 11/10/1991. ఎవరిదమ్మా ఇది? మా హస్బెండ్ గారిదండి. అమ్మ ఫ్రైడే పుట్టినట్టు తెలుసా? శుక్రవారం నాడు. శుక్రవారం అండి, ఉదయం. ఇది తదియ శుక్లపక్షము, శుద్ధ తదియ. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. అమ్మా ఎంతమంది పిల్లలు మీకు? హలో, 2 మగపిల్లలండి. ఏం చేస్తున్నారమ్మా మీ వారు? ఆయన డైలీ వర్కర్ అండి. సో పిల్లలు జాయిన్ చేశారా స్కూల్లో? ఒక బాబు అయితే జాయిన్ అయ్యాడండి, LKG. చిన్నపిల్లలే సార్. అంతా బాగానే ఉందమ్మా? ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని ఉందండి. ఏం చదువుకున్నాడమ్మా? ITI చేశారండి. ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడు. సింపుల్గా ఒక సప్తముఖి, ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా ధరించమని చెప్పు. ఎలాంటి నియమాలు లేవు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. మన ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము, పెద్దల ఆశీర్వచనం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగత్